అలానే మిస్ఎస్రావు బంగారంలో పెట్టుబడి పెడితే కనీసం 15-20% లాభపడవచ్చు అనేది ఒక అభిప్రాయం గత 2 సంవత్సరాల నుంచి కూడా. పైగా లాస్ట్ ఇయర్ బంగారం రేటు 70% పెరిగింది. దాంట్లో పెట్టుబడిని పెట్టినటువంటి వాళ్ళు 20-40% లాభం పొందారు. కాబట్టి బంగారంలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి రియల్ ఎస్టేట్ నుంచి బంగారంలోకి వచ్చేసారు. ఇప్పుడు బంగారం కంటే కూడా సెమీ కండక్టర్స్లో పెట్టుబడులు పెడితే, చిప్స్ తయారీలో పెట్టుబడులు పెడితే ఎక్కువగా మిగిలేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లా. పైగా ఇప్పుడు సెమీ కండక్టర్స్ అలాగే చిప్స్ కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయితే అంత డిమాండ్ వాటికి ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వాడుతున్నటువంటి వాళ్ళకి ఈ చిప్స్ కానీ లేదా సెమీ కండక్టర్స్ని కానీ అందజేయలేనటువంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నాయి. మరి ఏఐకి వాళ్ళు అందజేయడానికి సిద్ధపడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రేటు ఇస్తున్నారు. మరి మామూలుగా సాంప్రదాయబద్ధంగా తీసుకునేటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటికి సప్లైని అందించలేకపోతున్నారు. అంటే డిమాండ్ హైగా ఉంది. ఈ డిమాండ్ కారణంగా ఆ కంపెనీలు సెమీ కండక్టర్స్ కానీ లేదా చిప్స్ డిజైన్స్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కంపెనీలు వాల్యూ పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 3 కంపెనీలు ఉన్నాయి. ఈ 3 కంపెనీల మీదనే ఈ ఇండస్ట్రీ మొత్తం ఆధారపడి ఉంది. ఆ 3 కంపెనీల్లో పెట్టుబడి పెడితే బంగారం కంటే ఎక్కువగా మీరు ప్రాఫిట్ పొందొచ్చు అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు నాలెడ్జ్ ఎకానమీ అని చెప్పి. ఎకానమీ అంటే ఏంటి? అందరూ డబ్బులు సంపాదిస్తారు ఏదో ఒక రూపంలో, కానీ బ్రెయిన్ నాలెడ్జ్ తోటి సంపాదించేటువంటి డబ్బులు ఇంపార్టెంట్. రాబోయేదంతా నాలెడ్జ్ ఎకానమీ అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఎంత సాంకేతిక పరంగా బలంగా ఉంటారో అంత పెద్ద ఎత్తున మీరు సంపాదించవచ్చు. సంపద అనేది నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ని బట్టి మీకు సంపద అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. గతంలో మనకి పొలాలు ఎక్కువ ఉంటే మనం బాగా ఉన్నట్టు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఎంత పరిజ్ఞానం ఉంటుందో, ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందో, ఎంత నాలెడ్జ్ ఉంటుందో దానికి తగిన విధంగా మీకు సంపద సమకూరుతుంది అని చెప్పి చెప్తారు. అదే నాలెడ్జ్ ఎకానమీ. సో ఇప్పుడు కూడా నాలెడ్జ్ ఎకానమీ తోటి మీరు కనుక చూస్తే టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడి పెడితే బంగారం కంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇందుకే ఆ 3 కంపెనీలు ఏంటి? ఆ 3 కంపెనీల్లో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా ఆర్థికవేత్తలు కానీ, లేదంటే షేర్ మార్కెట్ తెలిసినటువంటి నిపుణులు కానీ. మరి ఆ 3 ఏంటి ఆ కంపెనీలు అని అంటే చూడండి, ఇక్కడ మొబైల్ మార్చాలని, కొత్త ల్యాప్టాప్ కొనాలని, కంప్యూటర్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ ఏడాది వాటి ధరలు 5-20% వరకు పెరగనున్నాయి. 5-20% పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. గతంలో ఎన్నడూ చూడనటువంటి స్థాయిలో ఎలక్ట్రానిక్స్ రంగం ర్యామ్, మనకు కంప్యూటర్లో వాడుతుంటారు కదా ర్యామ్ కానీ మెమరీ స్టోరేజ్ చిప్పుల కొరతతో సంక్షోభాన్ని ఎదుర్కోవడమే ఇందుకు కారణం. సో ర్యాములు కానీ లేదంటే మెమరీ చిప్పుల కొరత భారీగా ఉంది ప్రపంచంలో. ఏఐని ఎక్కువ మంది వినియోగిస్తుండటంతో కృత్రిమ మీద కంపెనీలు భారీగా విస్తరణ బాట పడుతున్నాయి. డేటా సెంటర్ల నుంచి మెమరీ చిప్పులకు అపరిమిత డిమాండ్ కారణంగా వాటి తయారీదారులు ఏఐ కంపెనీలకు సరఫరా చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సాధారణ వినియోగదారుల కోసం రూపొందించే చిప్పుల సరఫరా తగ్గి అవి ఖరీదుగా మారనున్నాయి. 93% వాళ్ళ చేతుల్లోనే. ఎవరి చేతుల్లో ఉన్నాయి 93%? ఇదంటే ప్రపంచం వ్యాప్తంగా ర్యామ్ మెమరీ చిప్పులు తయారీ చేసే ప్రధాన కంపెనీలు 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 ఏంటంటే అవి దక్షిణ కొరియాకు సంబంధించిన శాంసంగ్, ఎస్కే హైనిక్స్, ఇక అమెరికాకు చెందిన మైక్రాన్. ఈ 3 కంపెనీలు కలిసి ప్రపంచంలోని DRAM, డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ అంటారు, దీన్ని DRAM అంటారు, ఉత్పత్తిలో 93% ఈ 3 కంపెనీల నియంత్రణలోనే ఉన్నాయి. 93%. గూగుల్ జెమినీ, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఏఐ మాడ్యూల్స్. ఈ ఓపెన్ ఏఐ కానీ, మెటా కానీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ సంస్థలకు భారీ స్థాయిలో ర్యామ్ స్టోరేజ్ అవసరం. వీటికి సాధారణ ర్యామ్ కాకుండా HBM అంటే హై బ్యాండ్ విడ్త్ మెమరీ, HBM హై బ్యాండ్ విడ్త్ ఉన్నటువంటి కావాలి. సోకామ్ మెమరీ మాడ్యూల్స్ అవసరం. ఈ సంస్థల నుంచి వస్తున్న భారీ ఆర్డర్ల కారణంగా సాధారణ ఫోన్లలో వాడే ర్యామ్ ఉత్పత్తిని ఆయా కంపెనీలు తగ్గించేశాయి. HBM తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ర్యామ్ చిప్పుల కొరతతో మార్కెట్లో
వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆగస్టులో 6,000కే దొరికిన మెమరీ స్టిక్ ఇప్పుడు సుమారుగా 15,000, అంటే డబుల్ అయ్యింది. DDR 5 మెమరీ స్టిక్స్ ధరలు ప్రస్తుతం 40,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. 32 GB స్టిక్ ధర అయితే 1,00,000 పైనే ఉంది. స్మార్ట్ ఫోన్ల ధరలపై తీవ్ర ప్రభావం. ప్రస్తుతం కొత్తగా వచ్చే ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్తో పనిచేస్తున్నాయి. క్వాల్కమ్ ప్రతి చిప్పుపై $30 మేర ధర పెంచింది. దీనికి ప్రధాన కారణం AI అభివృద్ధి కోసం చేసే పరిశోధనలు, NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్పై ఖర్చు పెరగడమే. భారతీయ కరెన్సీలో ఒక చిప్ సెట్ ధర 25,000 ఉంటుంది. దిగుమతి సుంకాలు, పన్నులు కలిపితే ఈ ధర 30,000 వరకు ఉంటుంది. దీంతో ఫోన్లలో వాడే ర్యామ్, స్టోరేజ్ ధరలు 100% నుంచి 200% ఎగబాకాయి. 2 ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుందని ఇప్పుడు చెప్తున్నారు. సో ఈ కంపెనీలు డిమాండ్ ఉంది. ఈ కంపెనీలకి బంగారం కంటే 100 నుంచి 200% డిమాండ్ పెరిగే అవకాశం ఉందంట. అంత డిమాండ్ పెరిగితే మినిమం 20% గెయిన్ కావచ్చు అంటున్నారు. అంటే ఆ కంపెనీలో ఉండేటువంటి షేర్లు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బంగారంలో పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో అంతకన్నా ఎక్కువ వస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సో ఇదే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సినారియో నాలెడ్జ్ ఎకానమీ అంటే. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ ఈ 3 కంపెనీలకి పెరుగుతుంది. మొత్తం టోటల్ మార్కెట్లో సెమీ కండక్టర్స్ కానీ చిప్స్కి సంబంధించిన మార్కెట్లో 93% ఈ 3 కంపెనీలే హోల్డ్ చేస్తున్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీటి డిమాండ్ ఎక్కువతో పాటు ఎలక్ట్రానిక్ గుడ్స్ మనం రెగ్యులర్గా వాడేటువంటి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.